లడ్డూలు కానీ కొబ్బరి బోండాలు కానీ ఏమైనా కానీ జాగ్రత్త, పగిలిపోయిన బిందెలు కానీ పగిలిపోయిన వస్తువులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ బిర్యానీ అది డబ్బాలు కానీ ఇవన్నీ చెత్త డబ్బాలో వేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలి. అది మన బాధ్యత, ఇంటి వాళ్ళ బాధ్యత అది. సో దీనివల్ల ఏ విధమైన ప్రమాదం వస్తుందని మీకు తెలియజెప్తున్నాము. దోమలు పెరగవన్నమాట. ఫుల్ ఇట్లా ఆచే పట్టుకో, ఇది కనపడని అట్లా అట్లా చేసి ఆచారి ఈరోజు ఒక్క నిమిషం సార్. నా పేరు కె సత్యనారాయణ. నేను జిల్లా సహాయ మలేరియా అధికారిగా పనిచేస్తున్నాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో. ఈరోజు డ్రైడే ఫ్రైడే సందర్భంగా మన నంద్యాల పట్టణంలోని 2వ వార్డు నందు మా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మా సూపర్వైజర్లు, మా వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాల వ్యాధిపైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఇంటిని దర్శించి వాళ్ళ ఇంటి లోపల, ఇంటి బయట ఉన్నటువంటి దోమల పెరుగుదలకు కారణాలైనటువంటి నీటి వనరులను క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఇంటి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ అవసరమైన దోమలు ఉన్న చోటని గుర్తించి వాటిని వెంటనే తొలగించడము లేదా తీసివేయడం జరుగుతున్నది. ఈరోజు డ్రైడే ఫ్రైడే సందర్భంగా మేము ప్రతి ఒక్కరము ఇంటింటికి తిరిగి మా వైద్య సిబ్బంది, మా సబ్ డివిజనల్ గారు, మా ఆరోగ్య కార్యకర్త, ఏఎన్ఎం గారు, ఆ పిఎస్సికి సంబంధించిన హెల్త్ సిబ్బందిని అందరము ఈరోజు నంద్యాల పట్టణము 2వ వార్డులో పర్యవేక్షించడం జరిగినది. వాళ్ళ డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఏ విధమైనటువంటి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారనే విషయంపై నేను పరిశీలన చేయడానికి వచ్చినాను. ముఖ్యంగా ఈరోజు ఫ్రైడే సందర్భంగా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నేను సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు రాకుండా చేయవచ్చు. అదేవిధంగా ఆడానాప్లస్ దోమ, ఏడీస్ ఈజిప్టి దోమ ఈ రెండు కూడా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలను కలిగిస్తాయి. మంచినీటిలోనే గుడ్లు పెడతాయి. ఇవి మన ఇంటి లోపల, ఇంటి బయట పరిసరాలను ఫస్ట్ వచ్చేసి పరిశీలించి వెంటనే వాటిని క్లీన్ చేయాలి, అంటే తొలగించవేయబడాలి. తర్వాత వచ్చేసి వీటిని ఏదన్నా మూతలు, గచ్చు, డ్రమ్ము వాటిలో నీళ్లు నింపుకొని ఉంటే వాటికి వచ్చేసి మూతలు పెట్టుకోవాలి. అందుకే ముఖ్యంగా 3C అంటారు. సి అంటే గిన చెక్ చేసుకోవడము, ఇంకొక సి అంటే గిన క్లీన్ చేసుకోవడము, ఇంకొక సి అంటే గిన కవర్ చేసుకోవడం, అంటే మూతలు పెట్టుకోవడం. ఈ 3 జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా దోమల ద్వారా వచ్చే జబ్బులను నయం చేయవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్రైడే 1, తర్వాత వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్లో వెక్టార్ కంట్రోల్ ఎక్కడైతే ఏదన్నా కానీ ఉంటే ఏఎన్ఎం రైజ్ చేయడము, దాన్ని వెనకమ్మడే వెంటనే వచ్చేసి లార్వా ఉంటే క్లీన్ చేయడము. ఇప్పుడు వచ్చేసి 2 న్యూవర్సన్ యాప్లో 2 వచ్చాయి. ఒకటి వచ్చేసి ఏఎన్ఎం రీడ్రెస్డ్ అని ఎప్పుడైతే రైజ్ చేస్తుందో వెంటనే ఏఎన్ఎం యాప్లోకి పోతుంది, వాళ్ళు వెంటనే క్లీన్ చేయాలి. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఫార్వర్డ్ సెక్రటేరియట్ అని ఉంటుంది వెక్టార్ కంట్రోల్ యాప్లో. అది వచ్చేసి సెక్రటేరియట్ యాప్లోకి పోతుంది. సెక్రటేరియట్ వచ్చేసి సెక్రటరీ అది ఎప్పుడైతే క్లియర్ చేస్తాడో వెంటనే వచ్చేసి ఏఎన్ఎం యాప్లోకి
వస్తుంది. ఏఎన్ఎం వచ్చేసి వెంటనే దాన్ని క్లియర్ చేస్తే అది తొలగింపబడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల దోమల ద్వారా వచ్చే జబ్బులను తగ్గించవచ్చని కూడా ముఖ్యంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.